అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత భగ్గుమంటున్నాయి. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హర్ముజ్ జలసంధి తమ గుప్పిట్లోనే ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు నిబంధనలు ఉల్లంఘించి ఇరాన్ పోర్టు వైపు వెళ్తున్న ఓ నౌకపై అమెరికా క్షిపణి దాడికి పాల్పడటం గల్ఫ్ జలాల్లో కలకలం రేపుతోంది. ఈ తాజా పరిణామాలతో అంతర్జాతీయ వాణిజ్య మార్గమైన పనామా కాలువపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇరాన్తో చర్చల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ ఎప్పుడూ అబద్దాలే చెబుతోందని, ఆ దేశంపై తమకు ఎలాంటి నమ్మకం లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధిపై సంపూర్ణ నియంత్రణ అమెరికాకే ఉందని, ప్రస్తుతం ఆ జలమార్గం పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ గనక చర్చల నుంచి వెనక్కి తగ్గినా లేదా ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా కఠిన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలోనే హొర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలు యాక్షన్లోకి దిగాయి. ఒమన్ సమీపంలో ఇరాన్ రేవుల దిగ్బంధనాన్ని ఉల్లంఘించి ముందుకు సాగుతున్న ఓ నౌకపై అమెరికా సాయుధ బలగాలు దాడి చేశాయి. పనామా జెండాతో ప్రయాణిస్తున్న వేలా నోవా అనే కార్గో నౌకపై అమెరికా నేవీ హెలికాప్టర్ ఏకంగా 2 హెల్ ఫైర్ క్షిపణులను ప్రయోగించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ క్షిపణి దాడిలో నౌకలోని సిబ్బంది ఎవరైనా గాయపడ్డారా అన్న వివరాలను మాత్రం అమెరికా సైన్యం వెల్లడించలేదు. హొర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం అంతర్జాతీయ సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మార్గంలో ఉద్రిక్తతల కారణంగా పనామా కాలువ వైపు మళ్లుతున్న నౌకల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దీనికి తోడు ఎల్నినో ప్రభావంతో పనామా కాలువలో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. రద్దీ పెరగడంతో పనామా కాలువ అథారిటీ భారీగా ఛార్జీలు వసూలు చేస్తోంది. కాలువ గుండా ప్రయాణించే ఒక్కో వాణిజ్య నౌక నుంచి ఏకంగా $4 మిలియన్ వసూలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. రద్దీ కారణంగా ఓ భారీ నౌక పనామా కాలువను దాటాలంటే కనీసం 10 రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.